వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతికి చట్టబద్ధత, ప్రజల విజయం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ రైజింగ్ లో పెట్టుబడులకు ఆహ్వానం, సీఎం రేవంత్ రెడ్డి. తిరుమలలో శ్రీవారిని దర్శించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం ప్రజా విజయమని, ఇది ప్రజా రాజధానికి దక్కిన గౌరవమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ బిల్లుకు వైకాపా మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. పార్లమెంట్ పూర్తిగా అమరావతికి అండగా ఉంటుంది, దేశం కూడా మీకు అండగా ఉంటుంది, నేను కూడా అండగా ఉంటానని చాలా స్పష్టంగా ఆ మాట చెప్తే, నిన్న జరిగిన ఓటింగ్లో దేశం మొత్తం సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఆ రోజు పవిత్రత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది సెంటిమెంట్ అంటారా, నమ్మకం అంటారా, ట్రస్ట్ అంటారా, ఏదైనా కానీ ఇది వాస్తవం. అందుకే ఈరోజు మనం కాపాడుకోగలిగాం. అయితే ఒక పక్క ప్రణాళికలు చేసుకో ముందుకు పోయాం, ఇంకొక పక్క కుట్రలు చేస్తూ ముందుకెళ్ళారు. అడుగడుగున కుట్ర, అడుగడుగున కుతంత్రం, అడుగడుగున నేరాలు ఘోరాలు. ఆ రోజు కూడా ఇదే పని. రైతుల్ని రెచ్చగొట్టారు. రైతుల్ని రెచ్చగొడితే 99% రైతుల ముందుకొచ్చి ల్యాండ్స్ ఇచ్చారు. నో డిస్ప్యూట్, యునానిమస్గా ఇచ్చారు. ఎన్ని చెప్పినా కూడా వినలేదు. అక్కడి నుంచి అరటి తోట తగలబెట్టారు. ఎంత దుర్మార్గం అంటే భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పనులు ఎక్కడ నేను చూడలేదు. ఇంకొక పక్కన వరల్డ్ బ్యాంక్ లెటర్స్ రాశారు. అంటే చాలా ఈజీ అయిపోయింది వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి. ఎదుటి వాళ్ళపైన గుడ్డ గాల్చి ముఖాన్ని వేసేయడం, తుడుచుకోమనడం, అవినీతి ఆరోపణలు చేసేయడం. అవినీతి ఆరోపణలు చేసి నిరూపించాల్సిన అవసరం లేదు. ఇలాంటి తప్పుడు పనులు చేసి వాళ్ళకు కూడా లెటర్స్ పెట్టి కడాన వీళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వనీయకుండా చేసి ఇక్కడికి వస్తా అన్నా రానియకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అరాచకం ఎంత పరాకాష్టమైంది. ఒక ఉదాహరణ, పర్యావరణ దెబ్బతింటుందన్నారు, నిర్మాణాలకు అనుకూలం కాదని తప్పుడు రిపోర్టులు తెప్పించారు, శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, కులం రంగు పులిమారు, భూకంపాలు వస్తాయని చెప్పి మాట్లాడారు. అంటే ఎన్ని విధాల సెబటైజ్ చేయాలనో అన్ని విధాల సెబటైజ్ ఆ రోజు చేశారు, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. అవి కూడా వస్తాను. నేనైతే ఒకటి ఆలోచించాను. తెలంగాణ రైజింగ్ లో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లోని HICC లో నిర్వహించిన ఆసియా టెక్స్టైల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్ కు గొప్ప చరిత్ర ఉంది. అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోంది. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా లక్ష్యం. పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. టెక్స్టైల్ కేవలం పరిశ్రమే కాదు, చేనేతలకు జీవితం. దక్షిణాసియా టెక్స్టైల్ క్యాపిటల్ గా తెలంగాణను తీర్చిదిద్దుతాం. ప్రపంచంలోనే ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్ గా హైదరాబాద్ మారింది. చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తాం. పర్యావరణ పరిరక్షణే మా తొలి ప్రాధాన్యం అని రేవంత్ రెడ్డి అన్నారు. Telangana can proudly say we have textiles in our DNA. During the rule of Nizams, traders from all over the world came to buy cloths and pearls in Hyderabad. You know, Hyderabad is the rocks and lakes and pearl city. From our famous Pochampalli ikkats to Gadwali sarees, Warangal daris to waves of Narayanpet, textile is not just an industry, it is lifeline for our weaving communities. There are historic reasons why Telangana is a leader in textile. We are not
We are one of the largest producers of cotton in India. Our cotton is known globally for quality and richness. We have established Kakatiya Mega Textile Park at Warangal, a world-class destination. It has many apparel parks. In short, Telangana has both skill and will. Telangana is a leader in many verticals, from deep tech to pharma and life sciences, from aerospace to defense, from manufacturing to energy. Our vision, Telangana Rising 2047, is clear: to become a $1 trillion economy by 2034 and $3 trillion economy by 2047. The year 2047 is a special because we Indians will celebrate 100 years of independence. This vision has a specific meaning for the textile industry. By 2047, we will transform Telangana into textile capital of South Asia. My government will offer you the best of infrastructure, land, power, water, incentives, and fastest execution. I have policies that can match the best globally. Most importantly, we have best human resources. If you have a vision, we are your perfect partner for global success. Together, we can create an end-to-end textile ecosystem which can be a game changer for the world. From cotton fields of Telangana to fashion shows in London, New York, Paris, Milan, Tokyo, or Dubai, we will be your partners across the value chain. Hyderabad is a film production destination for not only India but the world. Recently, Netflix opened Island Studios here. I only inaugurated that Netflix Island. We have Tollywood and Bollywood using Hyderabad as a base, and now Hollywood has made its debut. We will encourage film industry to source their fashion also us. Environmental sustainability is our top priority, so we will create green textile hubs. తెలంగాణలో ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు వరకు లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఆచరణ శూన్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 ఏళ్లలో ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్ కు 2,730 కోట్లు పెట్టి 50 కోట్లు ఖర్చు పెట్టారు. బీఆర్ఎస్ ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చింది. తాండాలను గ్రామ పంచాయతీ చేసింది. మార్కెట్ కమిటీ రిజర్వేషన్ ఇచ్చామని అన్నారు. ఈ రోజు వరకు మా లంబాడీలకు కనీసం మంత్రి పదవి లేదు. ఈ రోజు వరకు ఏ ఒక్క హామీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుకోలేదు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిండ్రు. డిక్లరేషన్ ఘనం, ఆచరణ శూన్యం. ఇవాళ ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ 2.5 years లో ఎస్టీలకు, ఎస్టీ కార్పొరేషన్ కు 2,730 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది 50 కోట్లు. 2.5 ఏళ్లలో మా ఎస్టీలకు 2,730 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఖర్చు మాత్రం 50 కోట్లే పెట్టింది. ఈ 50 కోట్లు కూడా జీతాలు, కరెంటు బిల్లు, పెట్రోల్, డీజిల్ బిల్లే. ఒక్క ఎస్టీకి కూడా ఒక్క రూపాయి కూడా 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పైసా కూడా చేయలే. ఒక్క యువకుడికి లోన్ ఇయ్యలే. ఎస్టీ కార్పొరేషన్ ను అది పూర్తిగా మూలకు పడేసింది, తాళం వేసింది. 2,730 కోట్లు బడ్జెట్ లో పెట్టి 52 కోట్లే ఖర్చు పెట్టిందంటే ఎంత అన్యాయంగా ఎస్టీలను చిన్నచూపు చూస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్థమవుతుంది.
అదే బీఆర్ఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చింది ఎస్టీలకు. ఎస్టీ తండాలను గ్రామ పంచాయతీలు చేసింది. మరి సేవాలాల్ జయంతి ఉత్సవాల్ని అధికారికంగా జరిపింది. పోడు పట్టాలు ఇచ్చింది. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇచ్చింది. వైన్ షాప్ రిజర్వేషన్ ఇచ్చింది. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సీఎం ఎస్టీ ఈఎఫ్ పథకం ద్వారా వందల వేల కోట్ల రూపాయలు ఎస్టీ యువతకు సహకారం అందించింది. కానీ కాంగ్రెస్ 2.5 ఏళ్ల రూపాయి ఇయ్యలే. ఆనాడు తండాకు మేము బీటీ రోడ్లు శాంక్షన్ చేసినాం. కానీ కాంగ్రెస్ ఎస్టీలకు ఏమి కూడా చేయకుండా మోసం చేసింది. డిగ్రీ పాస్ అయితే తెలంగాణలో 6 గ్యారంటీలు అమలవుతున్నట్లు నిరూపిస్తారా అని హరీష్ రావు అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కొడంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. లగచర్ల రైతులను జైల్లో పెట్టిన ఘనత రేవంత్ దేనని ఎద్దేవా చేశారు. ఇక కేరళ వెళ్లి సీఎం 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తున్నారని, తెలంగాణలో 6 గ్యారంటీలు అమలవుతున్నట్లు నిరూపిస్తారా అని ప్రశ్నించారు. 100% రుణమాఫీ అయినట్లు కొడంగల్లో నిరూపిస్తారా? రేవంత్ ఎక్కడికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ ఖతమే అని విమర్శించారు. ఈ చేసిన ఉద్దారకం చాలదట కేరళకు పోయి నిన్న కేరళలో పోయి ఏమంటుండు, మేము మొత్తం 6 గ్యారంటీలు అమలు చేసినాం తెలంగాణలో, ఇక కేరళలో కూడా అమలు చేస్తామంటాం. ఏం చేసినావు ఆయన? ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినావు, రైతు డిక్లరేషన్ అమలు చేసినావా, మహిళలకు మహాలక్ష్మి 2500 ఇచ్చినవా, అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇచ్చినవా, రుణమాఫీ పూర్తి చేసినవా, 15,000 రైతు బంధు ఇచ్చినవా, తులం బంగారం ఇచ్చినవా, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినవా, జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలివి కూడా అయిపోయాయి నీకు. ఇంకా పోయి కేరళలో పోయి ఎందో మాట్లాడుతుండు. ఈయన కూట్ల రాయి తీయనుడట, ఏట్ల రాయి తీయడానికి పోయిండట. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయలే గాని ఈయన ముఖానికి ఇంకేందో పోయి కేరళలో పోయి వచ్చిదాని ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోత అంటే అదేంది కేరళ పోయి పల్లకిలు మోస్తున్నాడు. తెలంగాణలో ఏం జరుగుతుంది మనం చూస్తలేమా? తెలంగాణలో నిన్న అదేంది గ్రామ సభలైనవి. గ్రామ సభలల్లా అక్క చెల్లెలు తిరగబడ్డారు నీ అధికారుల మీద, నీ ఎమ్మెల్యేల మీద, నీ మంత్రుల మీద. ఏమైంది 4000 పింఛనని అవ్వా తాతలు గ్రామ సభల్లో నిలదీసిను నిన్ను. ఏమైంది మహాలక్ష్మి పైసలు అని చెప్పి అడుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఎప్పుడు ఇస్తావని పిల్లలు నిలదీస్తున్నారు. నీ 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని గల్లా పట్టుకుని నిరుద్యోగ యువత ఇవాళ నిలదీస్తా ఉన్నది. మొన్న అసెంబ్లీలో తేలిపోయింది. ఇచ్చింది 16,000 ఉద్యోగాలే రేవంత్ రెడ్డి, చెప్పింది 2 లక్షలు కానీ ఇచ్చింది 16,000 అని మొన్న అసెంబ్లీలో మేము గట్టిగా నిలదీసి బయటకు తీసినాం లెక్క. 16,000 ఇచ్చిండు, మోసం చేసిండు రేవంత్ రెడ్డి అనే ముచ్చట ఇవాళ నిరుద్యోగ యువతకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇంట్లో ఈగల మోతుంటే కేరళ పోయిన పల్లకీలు మోస్తుండు. నీ ఇల్లే చక్కగా లేదు, ఇక్కడ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలే చేయలేదు. ఈయన పోయి కేరళలో ఏమో చేసినామంటుండు. పోదా కొడంగల్కి వస్తావరా? కొడంగల్ ఏ ఊరుకోదామా? మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం జరిగిన స్వామివారి అభిషేక సేవలో ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని నటి శ్రేయ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్న ఆమెకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామాను డిమాండ్ చేస్తూ రేపు వైఎస్ఆర్సీపీ చేపట్టే కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైందని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇందులో ఎలాంటి ర్యాలీలు, ఆందోళనలు ఉండవని, కేవలం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిధిలో భక్తిభావంతో చేసే ఈ పూజలను అడ్డుకోవడానికి పోలీసులు సెక్షన్ 30 అమలు చేయడం సరికాదన్నారు. ఆంక్షలు ఉన్నప్పటికీ ముందుగా నిర్ణయించిన ప్రకారం కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు గారి అనైతిక అరాచక కార్యకలాపాల వలన అత్యంత పుణ్యక్షేత్రము, పరంధాముని యొక్క దివ్యక్షేత్రము అయిన వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతకు తీరని విఘాతం కలుగుతున్నటువంటి కారణంగా ఆయన రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ సర్వత్రా మొత్తం 140 కోట్ల మంది హిందువుల నుంచి కూడా బలంగా వినిపిస్తుంది. కానీ ఎందుకనో ఆయన రాజీనామా చేయకపోవటము, ముఖ్యమంత్రి గారు ఆయన్ను తొలగించకపోవటంతో హిందూ సమాజం మరింతగా కలత చెందుతోంది. బిఆర్ నాయుడు గారు ఆ ఉద్యోగం నాకేం పెద్ద అవసరం లేదు, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి అన్నటువంటి మాటలు కూడా మనమందరం కూడా మీడియా ద్వారా విన్నాం. దానికి తోడు అదనంగా ముఖ్యమంత్రి గారు బిఆర్ నాయుడు గారు కనపడ్డ మొన్న వాళ్ళ మనవడు పుట్టినరోజు సందర్భంగా కావచ్చును, నిన్న ఒంటిమిట్టలో జరిగినటువంటి కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో కావచ్చును, బిఆర్ నాయుడు గారి పట్ల చాలా నిర్లిప్తత, నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి విషయాలు కూడా ప్రసార మాధ్యమాల ద్వారా అందరూ కూడా చూడటం జరిగింది. ఇంత జరిగాక కూడా బిఆర్ నాయుడు గారు ఆ పదవి పట్టుకొని ఊగులాడటం అన్నది క్షంతవ్యము కానటువంటి విషయం. ఆయన చేసినటువంటి తప్పిదానికి బిఆర్ నాయుడు గారిని తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నది. రేపు 175 నియోజకవర్గాలలో ముఖ్యమైనటువంటి దేవాలయాలలో, ఎంపిక చేసుకున్నటువంటి దేవాలయాలలో బిఆర్ నాయుడు గారి రాజీనామాను కోరుతూ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించవలసిందిగా మా పార్టీ అధిష్టానం అందరినీ ఆదేశించటం జరిగింది. కానీ నిన్న తిరుపతిలో గౌరవనీయ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు తిరుపతిలో 30 యాక్ట్ అమల్లో ఉందని, ఎట్టి పరిస్థితులను ర్యాలీలు, సభలు ఇలాంటి వాటిలకు అనుమతి లేదు అని ఒక ప్రకటన ఇవ్వటం జరిగింది. ఈ ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టడానికి ఇస్తున్నట్టుగా ఉంది తప్ప మా పార్టీ ర్యాలీలను పిలిపివ్వలేదు, ప్రదర్శనలని పిలిపివ్వలేదు, సభలని పిలిపివ్వలేదు. దేవాలయాలలో పూజలు చేయమని చెప్పింది. ఆ పూజలు చేయటం ద్వారా సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతుంది. ఇక్కడ శాంతి భద్రతల సమస్య వచ్చేటువంటి అవకాశం ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకమైనటువంటి నిందారోపణ చేయటమే కాకుండా మా శ్రేణుల్ని భయపెట్టాలని చూడడం అన్నది ఏమాత్రం కూడా మంచి చర్య అని నేను భావించటం లేదు. రేపు జరగబోయేది భగవంతునికి నివేదన. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు భగవంతునికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి బిఆర్ నాయుడు గారికి పదవి నుంచి తొలగించవలసిందిగా భగవంతుణ్ణే ప్రార్థించటం రేపు కార్యక్రమంలో భాగం. కనుక నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మేము శాంతి భద్రతల సమస్యలు ఎప్పుడు కూడా తేము, అలాంటి వాట్లకు మేము వ్యతిరేకము. కార్యక్రమం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న విషయాన్ని పార్టీ శ్రేణులకందరికీ తెలియజేస్తున్నాం. విశాఖపట్నంలో అమరావతి బిల్లుపై పీతలమూర్తి యాదవ్ స్పందన. అమరావతికి చట్టబద్ధత లభించడంపై జనసేన నేత పీతలమూర్తి యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి తెలుగు జాతి గౌరవానికి ప్రతీక అని, రైతుల త్యాగ ఫలితమేనని అన్నారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అమరావతి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధానిగా, ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా అమరావతిని చట్టబద్ధత బిల్లును ఏకగ్రీవంగా ఉభయ సభలు ఆమోదించడం పట్ల చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో హర్షధ్వానాలతో అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆనందంగా పండగ జరుపుకున్నటువంటి రోజు ఈరోజు. వైసీపీ పార్టీ ఒక్క పార్టీ నిన్న రాష్ట్ర ప్రజలను పార్లమెంట్ సాక్షిగా నట్టేట ముంచారు. ఇది వైసీపీ యొక్క నిజస్వరూపం, నిజమైనటువంటి రాజకీయ వైసీపీ విశ్వరూపం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకొని, జగన్ కనుక అమరావతి రాజధానిగా ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తే జగన్ కాళ్ళ కడిగి ఆ నీళ్ళు నా నెత్తి మీద జల్లుకుంటాను. ఇప్పటికైనా జగన్ నీ మనసు మార్చుకో. రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల 5 కోట్ల తెలుగు ప్రజలు ఆకాంక్ష, 5 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కేవలం నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ హత్య రాజకీయాల కోసం, నీ స్వార్థపూర్తమైనటువంటి మోసపూరితమైనటువంటి దోపిడీ కోసం నువ్వు ఎక్కడైనా నీ బుద్ధిని మార్చుకుంటే రాష్ట్ర ప్రజలు కనీసం నిన్ను రాష్ట్రంలో ఉంచుతారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ప్యాలెస్ కట్టుకుంటావు, ఏ పేరుతో ప్యాలెస్ కట్టుకుంటావు? మావిగన్నా, జగనా, గొడ్డలా? అసలు ఏంటి అంటే నీకు గన్ కల్చర్ అలవాటు, నీకు ఫ్యాక్షనిజం అలవాటు. నీకు ఆ గన్ కల్చర్లో ఉండి ఇవాళ రాజధానిని కూడా మావిగన్ అనేటువంటి పేరుతో నువ్వు ఇవాళ వ్యవహరిస్తున్నావు అంటే మతి భ్రమించి ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను కేవలం 11 సీట్లకు ఏదైతే కూర్చోబెట్టారో, పూర్తిగా నీ పార్టీని బంగాళాఖాతంలో ఏదైతే కలిపేశారో, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ఏదైతే అభివృద్ధి చెందుతూ ఉందో చూసి ఓర్వలేక నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలుతా ఉన్నావు. జగన్, ఇక్కడైనా నేను వైఖరి మార్చుకో, లేదంటే ఈ రాష్ట్రం నుంచి ఈ తెలుగు ప్రజలు, అమరావతి రైతులు నిన్ను తరిమి కొట్టక తప్పదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నిన్న రాష్ట్ర ప్రజలను పార్లమెంట్ సాక్షిగా నట్టేట ముంచారు. ఇది వైసీపీ యొక్క నిజస్వరూపం, నిజమైనటువంటి రాజకీయ వైసీపీ విశ్వరూపం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకొని, జగన్ కనుక అమరావతి రాజధానిగా ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తే జగన్ కాళ్ళ కడిగి ఆ నీళ్ళు నా నెత్తి మీద జల్లుకుంటాను. ఇప్పటికైనా జగన్ నీ మనసు మార్చుకో. రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల 5 కోట్ల తెలుగు ప్రజలు ఆకాంక్ష, 5 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కేవలం నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ హత్య రాజకీయాల కోసం, నీ స్వార్థపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి దోపిడీ కోసం నువ్వు ఎక్కడైనా నీ బుద్ధిని మార్చుకుంటే రాష్ట్ర ప్రజలు కనీసం నిన్ను రాష్ట్రంలో ఉంచుతారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ప్యాలెస్ కట్టుకుంటావు, ఏ పేరుతో ప్యాలెస్ కట్టుకుంటావు? మావిగన్నా, జగనా, గొడ్డలా? అసలు ఏంటి అంటే నీకు గన్ కల్చర్ అలవాటు, నీకు ఫ్యాక్షనిజం అలవాటు. నీకు ఆ గన్ కల్చర్లో ఉండి ఇవాళ రాజధానిని కూడా మావిగన్ అనేటువంటి పేరుతో నువ్వు ఇవాళ వ్యవహరిస్తున్నావు అంటే మతి భ్రమించి ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను కేవలం 11 సీట్లకు ఏదైతే కూర్చోబెట్టారో, పూర్తిగా నీ పార్టీని బంగాళాఖాతంలో ఏదైతే కలిపేశారో, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ఏదైతే అభివృద్ధి చెందుతూ ఉందో చూసి ఓర్వలేక నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలుతా ఉన్నావు. జగన్, ఇక్కడైనా నేను వైఖరి మార్చుకో, లేదంటే ఈ రాష్ట్రం నుంచి ఈ తెలుగు ప్రజలు, అమరావతి రైతులు నిన్ను తరిమి కొట్టక తప్పదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, బీజేపీ నాయకులు, వేద పండితులతో కలిసి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అమరావతి బిల్లు ఆమోదం చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం నారా చంద్రబాబు నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉండడం ప్రజల విజయమని అన్నారు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు, అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు కుసులూరు నరేందర్ గారు తెలంగాణ నుంచి మొత్తం బృందం అంతా శ్రీ కాళహస్తీశ్వరుని దర్శించుకోవడానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్లో కొత్తగా అమరావతి క్యాపిటల్ ప్రకటింపబడి చట్టం పార్లమెంట్లో రూపొందించబడిన సందర్భంగా ఈ అమరావతి క్యాపిటల్గా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని చెప్పి ఆ దేవదేవుని వేడుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క మూడు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అమరావతి మన రాజధానిగా ఉండాలి, రాజధాని లేక నవ్వుల పాలవుతున్నాం, అనేక ఇబ్బందులు పడుతున్నాం అని రాష్ట్రం మొత్తం ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఉంటే ఊరంతా ఒకదారి, ఉలిపి కట్టెతో ఒకదారి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని క్యాపిటల్గా అంగీకరించకుండా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.